ఈ మధ్య ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. సడన్ గా హెల్త్ కాన్షియస్ అయిపోయిన మన యువత అంతా రాత్రిపూట అన్నం తినడం మానేశారు. ఎందుకో తెలుసా? రాత్రిపూట అన్నం తింటే బరువు పెరిగిపోతారంట. అంటే ఉదయం తింటే పెరగరా? అసలు ఇది ఎంతవరకు నిజం? దీని కథ ఏంది ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక వ్యక్తి లావ్ అవ్వడం అనేది జెనెటిక్స్ మీద డిపెండ్ అవుతుందా లేదా అంటే అవుతుంది ఫర్ సమ్ ఎక్స్టెంట్. కానీ మీరు లావ్ అవ్వడానికి అదే మెయిన్ రీజన్ కాదు. ఎందుకంటే యు ఆర్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రోడక్ట్, డిఫరెంట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఈవెన్ దో మీకుండే లక్షణాలు, కొన్ని ఫిజికల్ ఎలిమెంట్స్ మన పేరెంట్స్ నుంచి వచ్చినా కూడా నువ్వు ఎంత వెయిట్ ఉన్నావు అన్నది కంప్లీట్లీ నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మెయిన్ గా వెయిట్ ని ఎఫెక్ట్ చేసేది క్యాలరీ ఇంటేక్. నువ్వు ఎంత తింటున్నావు అన్నది నీ వెయిట్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఏం తింటున్నావు అన్నది కూడా మెయిన్ ఫ్యాక్టర్. సో ఫైనల్లీ నువ్వు ఏది ఎంత తింటున్నావు అన్నది నీ వెయిట్ ని డిసైడ్ చేస్తుంది. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, తిన్నది అరిగించుకోవాలి అని. అంటే నువ్వు ఎంతైతే తింటున్నావో దాన్ని బాడీ ఎఫెక్టివ్ గా యూస్ చేసుకోగలగాలి. మామూలుగా ఏజ్ తక్కువ ఉన్న పిల్లల్లో వెయిట్ పెరగడం అనేది చాలా తక్కువ. ర్యాపిడ్ గ్రోత్ అండ్ మెటబాలిజం యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల సరైన ఫుడ్ గనుక తింటే వాళ్ళకి గ్రోత్ చాలా చక్కగా ఉంటుంది. సో ఒక ఏజ్ వచ్చేసరికి మెటబాలిజం యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. దానికి రకరకాల రీజన్స్ ఉండొచ్చు. లైక్ గ్రోత్ అనేది ఆగిపోతుంది కదా ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, అలాంటివి అనమాట. అంతేకాక చిన్నప్పుడు మన ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. లైక్ గోడలు దూకడం, బాగా ఆడుకోవడం అంటే పబ్జీ, ఫ్రీ ఫైర్లు కాదు, బయట గ్రౌండ్ లో ఆడుకోవడం. ఇలాంటి రకరకాల ఫిజికల్ యాక్టివిటీల వల్ల మన బాడీలో ఎనర్జీ అనేది చాలా వరకు యూజ్ అయిపోతుంది. సో వెయిట్ గెయిన్ అనేది ఒక సర్టెన్ ఏజ్ వరకు కంట్రోల్లోనే ఉంటుంది. వన్స్ వి క్రాస్ ద టీనేజెస్ మనం చాలా వరకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గించేస్తాం. ఫిజికల్ యాక్టివిటీ అయితే తగ్గిస్తాం కానీ తినడం మాత్రం తగ్గించాం. అలా తినడం కూడా మనం ఏమైనా ఆయిల్ లేని రోటీ, మసాలాలు ఎక్కువగా లేని ఇంట్లో ఫుడ్ అయితే తినం కదా. టిఫిన్ సెంటర్ లో 49వసారి వేడి చేసి వేయించిన పూరీలు, హోటల్లో దొరికే మంచి డబుల్ మసాలా బిర్యానీ, దాన్ని పిండితే దాంట్లో నుంచి ఆయిల్ చుక్కలుగా కారుతుంది. అండ్ డైలీ ఒకసారి మ్యాండేటరీ చికెన్ ఫ్రైడ్ రైస్, ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తిని దానికి తగినంత ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం వల్ల మీరు జనరల్ గా వెయిట్ గెయిన్ అవుతారు. ఇంకా జాబ్ చేసే వాళ్ళైతే చెప్పనవసరం లేదు. రోజు రాత్రి అవ్వంగానే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ విత్ KFC ఒక స్మాల్ చికెన్ బకెట్ ఆర్డర్ పెట్టుకొని దాంతో పాటు ఒక ½ లీటర్ థమ్స్ అప్ బాటిల్ అండ్ 2 20 రూపీస్ లేస్ ప్యాకెట్లు, అవి జొమాటోలో ఇవి జెప్టోలో ఆర్డర్ పెట్టుకుని ముందు బిర్యానీ తిని సగం కూల్ డ్రింక్ తాగేసి తర్వాత KFC మళ్ళీ వేడి చేసి ఇప్పుడు చిప్స్, చికెన్ అండ్ థమ్స్ అప్ తాగుతూ నెట్ఫ్లిక్స్ లో అర్థం గాని కొరియన్ సిరీస్ చూస్తూ కూర్చుంటారు. ఎందుకంటే రేపు పొద్దున ఆఫీస్ లో లేదా కాలేజ్ లో అందరికీ నేను కొరియన్ సిరీస్ లు చూస్తా అని చెప్పడానికి. సరే తిన్నది ఓకే, దాని వల్ల ప్రాబ్లం లేదు, కానీ దానికి తగినంత ఫిజికల్ యాక్టివిటీ అనేది అస్సలు చేయరు. డైలీ జిమ్ పోతారా అంటే అది లేదు, మార్నింగ్ వాకింగ్ పోతారా అంటే అది లేదు, లేదా కనీసం తిన్న తర్వాత అరగంట అలా ఇలా తిరుగుతారా అంటే అది లేదు. ఎందుకంటే ఆ టైంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫ్రెండ్స్ అందరూ కష్టపడి షేర్ చేసిన రీల్స్ అన్ని మనం చూడాలి కాబట్టి. ఇన్ని మంచి అలవాట్లు పెట్టుకొని నేను లావ్ అవుతున్నా అంటే ఎట్లా సార్? అవుతారు. మళ్ళా ఈ వీడియో చూసినా కూడా మీరు ఎలాగూ మారరు అని నాకు తెలుసు. ఇది మా సైడ్ నుంచి ఒక చిన్న ప్రయత్నం అంతే. చూసిన 1,00,000 మందిలో ఒకవేళ వ్యూస్ వస్తే ఆ 1,00,000 మందిలో ఒక్కరు మారినా కూడా మేము సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.